హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, అందరూ బాగుండాలనుకుంటున్నాను. నేను ఈరోజు సీజన్లో దొరికే అలసందలు, పచ్చి అలసందలు గురుగాకుతో పప్పు చేస్తున్నాను. ఏమేమి కావాలంటే ఇలా ఇంగ్రీడియంట్స్: అలసందలు 1/2 kg తీసుకున్నాను, గురుగాకు, పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు, చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ వాష్ చేసి ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను. అలసందలు, పచ్చిమిర్చి, గురుగాకు, పసుపు, ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే తొందరగా ఉడకవు గింజలు, అందుకని ఉప్పు వేయడం లేదు. ఇవి ఫస్ట్ బాయిల్ అయిన తర్వాత వేద్దాము. కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయని చెప్పి. మళ్ళీ కావాల్సినంత నీళ్ళు పోసి కలబెట్టేసేసి ఉడకనిచ్చాలి ఒక 15 minutes. చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పప్పు, ఆకు అంతా, పచ్చిమిర్చి అంతా. ఇప్పుడు మనము టమోటా, చింతపండు, ఉప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఒకసారి చెక్ చేద్దాం ఉడికాయలే అని. ఉడికాయి. ఇప్పుడు తీసుకున్నాం కదా టమోటా, చింతపండు, ఉప్పు వేసి కడిగి వాష్ చేసి పీసెస్లా కట్ చేసేసి వేద్దాము. వేస్తేనే తొందరగా ఉడికిపోతాయి. అలాగే టమోటా వేస్తే చాలా టైం పడుతుంది. ఇలా పీసెస్ వేసామనుకోండి తొందరగా ఉడుకుతుంది. ఈ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ మనం తినాలండి, చాలా మంచిది. గురుగాకు హెల్త్, బాడీకి చల్లదనము. ఇంకా పల్లెల్లో అయితే విరివిగా దొరుకుతుంది. ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఆ వాటర్ వంపేసేసి కొన్ని పప్పులు కూడా తీసి పెట్టుకుందాము. పప్పు గుర్తుడితే అంతా స్మాష్ అయిపోతాయి కదా, పప్పు అంతా స్మాష్ చేసుకుందాము. కారం కూడా, పచ్చిమిర్చి కూడా కొన్ని తీసి పెట్టుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు ఇన్కేస్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఉప్పు ఏమైనా తక్కువ ఉందని ఉప్పు యాడ్ చేయండి. పప్పు రుద్దేసాము. ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది. అన్నం లేకని, చపాతీ లేకని సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర వేసాను. హీట్ అయిన తర్వాత ఆనియన్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ ఫ్రై అయింది. ఇప్పుడు మనము పప్పును ఇందులోనే వేసుకోవచ్చు, లేదంటే ఈ ఫ్రైని మనం ఆ బౌల్లో, స్మాష్ చేసిన బౌల్లో వేసి మనము ఫ్రై తినచ్చు. అలాగే లేదు అంటే మళ్ళీ ప్యాన్లో వేసి ఒక 5 minutes బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో వేసి ఉడకపెడుతున్నాను. ఒక 5 minutes ఉడికింది. తర్వాత మనము కొంచెం గార్నిష్కు కొత్తిమీర వేసుకొని దించేస్తే మంచిది. కొత్తిమీర తినడం వల్ల మనకి నోట్లో పుండ్లు అలాంటివి రాకుండా ఉంటాయి. అందుకే కొత్తిమీర నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. చూడండి, పప్పు సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇలా పప్పులు చేసి పెడితే పిల్లలు ఇష్టపడి తింటారు. ఇది రైస్ లెగ్ కానీ, చపాతీలకు కానీ, ముద్దలకు కానీ సూపర్గా ఉంటుంది. దోశలో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.